నాగరాజు నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శాసనమండలి ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, అలాగే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు కన్నబాబు గారు, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు, ఏఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వరరాజు గారు, స్థానిక అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గడిచినటువంటి 6-7 మాసాలుగా స్థానిక పార్టీ సమన్వయకర్త పెద్దలు ధర్మశ్రీ గారు పంచదార్ల కొండ మీద జరుగుతున్నటువంటి ఈ ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ గురించి, తద్వారా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని వస్తున్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం వాటిల్లుతుందని, ఇచ్చినటువంటి మైనింగ్ నామ్స్ కి విరుద్ధంగా ఇచ్చినటువంటి మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు, వాటి హద్దులు దాటి ఉన్నటువంటి నామ్స్ దాటి అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది, వేలాది లారీలు తోలుకుపోతా ఉన్నారు, అవినీతి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అనేటువంటి దాని మీద వారు దాదాపు 6-7 మాసాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కానీ, స్థానిక ప్రజానికం కానీ ఈ పోరాటంలో భాగస్వాములై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని, ఇచ్చినటువంటి పర్మిషన్స్ ని రద్దు చేయాలని చెప్పి అనేక మాసాలుగా పోరాటం జరుగుతూ ఉంది. గడిచినటువంటి 10 రోజుల క్రితం దాదాపు 10-12 శతాబ్దాల నుంచి ఉన్నటువంటి పంచదారుల ఆలయానికి సంబంధించినటువంటి ఆ నీటి ప్రవాహం ఏదైతే ఉందో అందులోంచి పవిత్రమైనటువంటి జలాలు వచ్చేవి. అటువంటిది ఈరోజు బురద నీరు అందులోంచి వస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వ విభాగాలు ఏవైతే పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు ఉమ్మడిగా సర్వే నిర్వహించి ఎందుకు ఇది జరుగుతూ ఉంది అని చెప్పి వారు సర్వే చేస్తే, ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ వల్ల వస్తున్నటువంటి వైబ్రేషన్స్ వల్ల, చేస్తున్నటువంటి డ్రిల్లింగ్ వల్ల ఆ ప్రవాహం ఈరోజు వారు ఇక్కడ 2 రోజుల పాటు నిరాహార దీక్షలు మొదలుపెట్టినటువంటి రోజు కూడా, మొదటి రోజు రాత్రి కూడా వందలాది లారీలు మైనింగ్ చేసుకుంటూ పోయారు. అంటే మేము ఎవరికి భయపడం, ప్రజలకి భయపడం, దేవుడికి భయపడం, మాకు అక్రమంగా సంపాదించేటువంటి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుంటే చాలు అనేటువంటి విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు వారి తాలూకా వైఖరిని చూపించారు. తీరా ఈ పోరాటం రాష్ట్ర స్థాయిలో ప్రజల తాలూకా మద్దతు కూడగడతా ఉంది. మనం ఆపపోతే బాగోదని చెప్పి 2 రోజుల నుంచి మైనింగ్ ఆపారు. నిన్న సంబంధించినటువంటి శాఖ మంత్రి వచ్చి అది నో మైనింగ్ జోన్ గా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పి, మీ ఆలోచన ఎవరికి అవసరం లేదు. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు చెప్పినటువంటి మాటలు అది జీవో రూపంలో రాకపోతే ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుంది. ఇక్కడి నుంచి తట్ట మట్టి కూడా పట్టుకెళ్ళినటువంటి దానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సీఎం రమేష్, స్థానిక పార్లమెంట్ సభ్యుడు, ఈ ఊరు అబ్దుల్ తెలియదు, వెనకెళ్ళండి బాబు, గంట వద్దు, వెనకెళ్ళండి. నువ్వు పక్కగా బాబు, లీడర్స్ వెళ్ళండి ముందుకి. బాబు లెగండి మీరు. హలో, ఫోన్ సెల్ ఫోన్ హలో, లెగండి గురు గన్మెన్. బాబు లెగండి. బాబు సైడ్ ఉండమ్మా. బొమ్మలు ఒక నీ గురించి ఉంది అండి. నాయనా పోను గన్నన్
కేకే తంచు తంచు ఎలాండి బా వెనక్కి అప్పరానియా నువ్వు లెగయా గన్నాన్ మీరు వెళ్ళండి వెనక్కి ఎవడైనా వెనక్కి వెళ్ళమంటారా రే తీరే